ఎంతో క్రియాశీలక పాత్ర పోషించేది. ఇదే కాదు, ఈరోజు సభలో నేను గతంలో చూసిన దాటికి ఈరోజు సభలో ఉన్న భిన్న పరిస్థితులను కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నాను. పాలకపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిస్తంభన వచ్చినప్పుడు, అంశాల విషయంలో విభేదాలు వచ్చినప్పుడు, సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు, అది కమ్యూనిస్టులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారి రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రోజు సమన్వయం చేసేది. ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది. ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ 13 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు. స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు. ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతోటే సభలో నుంచి 13 నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు. ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ మొట్టమొదటిసారి ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి, ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను, గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు, నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు, అది మధ్యలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకువెళ్ళాలంటే సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది. గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు ఉన్నారు, వారితో మీరు మాట్లాడి మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న భూమిని కొంత తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ కింద మనకు ఇప్పిస్తే తిరిగి మనం గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించుకోవడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువగా, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినారు, లిఫ్టుల కంటే కూడా సహజంగా వచ్చే వాటర్ని మనం వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అని. ఈరోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన, మీరు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి, ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా. 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి, కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన. అందులో భాగంగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది, విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి.
మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఈరోజు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు. మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60% ఈరోజు హైదరాబాదు నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి, కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈరోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి. ఇంకా విస్తరించాలి అని అంటే ఇది సరిపోదు. విశ్వనగరంగా మారాలి అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సిందే. రీజనల్ రింగ్ రోడే కాదు, రీజనల్ రింగ్ రైల్ గురించి కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థ ఉందో, రీజనల్ రింగ్ రోడ్ 370 కిలోమీటర్లు, దాదాపుగా ఈ 370 కిలోమీటర్లకు రీజనల్ రింగ్ రైల్ కూడా ప్రధానమంత్రి గారిని అడగడమే కాకుండా, మాది ల్యాండ్ లాక్ స్టేట్, మాకు సముద్రం లేదు కాబట్టి మా అభివృద్ధిలో కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా పరిశ్రమలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది. అందుకే మాకు పోర్టులు లేవు కాబట్టి మీరు డ్రై పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి. ఆ డ్రై పోర్ట్ నుంచి మనకు బందర్ పోర్టుకి డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు ఒక రైల్వే లైన్ మాకు ఇవ్వండి. దాంతో మాకు పరిశ్రమలు పెరుగుతాయి. మేము ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలనుకుంటున్నాం. దానికి కూడా మీరు సహకరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది. ఇదే కాదు, సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిండ్రు.